ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% మాయిశ్చర్ డౌన్ అవుతున్నది. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో రైతు ధాన్యం తూకంలో ప్రతి 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు అదనంగా పోతుంది అక్కడనే. ఇప్పుడు ఆ 5 క్వింటల్ అదనపు తూకానికి తోడు ఏదైతున్నదో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జాప్యం, ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to 8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో ఆరంభంలో 5 కిలోలు నష్టపోతుండేనే ఆ 3 కిలోల అదనపు తూకంతో. ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 5-10 కిలోలు పర్ క్వింటల్. 10 కిలోలు అంటే ఒక కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 into 10 కిలోలు 250 రూపీస్ ఆన్ ఎవ్రీ క్వింటల్. ప్రతి క్వింటల్ మీద వీళ్ళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ నథింగ్ బట్ ఏ వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్గా పరిగణిస్తున్నాయని చెప్పంటాడు. ఇవాళ మీరు ఏదైతున్నదో సరే రైతు భరోసా అన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో పంటకు 5,000 చొప్పున 2 పంటలు 10,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తే వీళ్ళ వరంగల్ రైతు డిక్లరేషన్ వీళ్ళ కేసీఆర్ గారు కేవలం 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్ముతాడో నమ్మడో అని చెప్పని స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటన చేసిండు. రైతు భరోసా పంటకు 7,500, 2 పంటలు 15,000 అని చెప్పని. వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిపైన కూడా 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తా అని చెప్పన్నాడు. వీళ్ళు నువ్వు 500 బోనస్ పక్కన పెట్టు, దేవుడు ఎరుగు, అసలు మద్దతు ధర దిక్కు లేకుంటైంది. ఇలా రైతు భరోసా 10,000 కేసీఆర్ గారి కాలం లోపల పంటకు వస్తుండే. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ 3 పంటలు ఎగిరిపోయిందా. ఇప్పుడు ఎకరాకి ఏదైతుందో 6,000 ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు 6,000 పోయింది. అదనంగా ప్రతి క్వింటల్కు రైతు ఏదైతుందో నేను చెప్పిన ఆర్ఆర్ ట్యాక్స్ రూపకంగా ఒక 30 క్వింటలు మనం దిగుబడి ఆశించినా కానీ 30 into 250 7,500 రూపాయలు ఏదైతుందో రైతు అదనంగా నష్టపోతుందని చెప్పి అంటున్నాయి. నీ రైతు భరోసాకు ఉల్టా పోతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు ఒక అంశం నేను క్యాబినెట్లో చర్చించి ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారా, ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ ఇన్ఛార్జ్ మంత్రి తిరిగినట్టుగా దాఖలాలు లేవు. సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఎక్కడుండో ఏంటో ఆయనకే తెలియదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన. ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండో ఆయన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూస్తున్నాయి. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ అందాల పోటీల నిర్వహణ, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ. ఆయన ఏదైతుందో అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వీళ్ళు వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగం అనేవారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పన్నాడు. అదే మొన్న 21st నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో హీ హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు ఏది ఇస్తుందో
ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం. మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. మరి ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఆయన చెప్పిన లెక్క ఏదో 45-46 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినామని చెప్పని. వాస్తవంగా సేకరింపజేసింది ఆనాటికి 40 లక్షల టన్నులు మించి లేదు. 40 ఆనాడు 21 నాటికి ఏది ఇస్తుందో 40 లక్షల టన్నులకు మించి ధాన్యం సేకరణ చేసింది లేదు అని చెప్పి అంటారు. ఇంకా కూడా 50% ధాన్యం కల్లాలల్లో, ధాన్యం సేకరణ కేంద్రాలలో వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పి అంటున్నా. వీళ్ళ మంచిర్యాల జిల్లాలో వీళ్ళ తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యంతోనే దిత్తుందో అకాల వర్షంతో 4 రైతులు గోడగులు చనిపోయింది. మంచిర్యాల జిల్లాలో తూకం వేసిన తర్వాత ధాన్యం తరలింపు జాప్యంతో 4 రైతులు గోడగులి చనిపోయారు. రైతులు కళ్ళాలలో వీళ్ళ గుండెపోటుతోని, ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏదైతుందో మీరు క్యాబినెట్లో చర్చించకుండా ఇలా రోహిణి కార్తె ఆరంభమైంది. ఇప్పుడు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షాలు వచ్చిన వడగల్ల వాన కురిసింది. మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో రోహిణి కార్తె అంటే ఎంత తీవ్రతతోని మీకు ఎండలుంటే అంత తీవ్రతతోని వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం తడిసి మూలకెత్తే అవకాశం ఉంది. ఇవాళ మొక్కజొన్న, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు పంటల మార్పిడి చేయాలి. ఇవాళ వరి సాధారణ పంట నుండి ఏదైతుందో మీరు మొక్కజొన్న కానీ పంట దినుసులు కానీ నూనె గింజలు మారాలని చెప్పి అంటారా? ఇవాళ ఉత్తర తెలంగాణలో రైతాంగం ఏదైతుందో మొక్కజొన్నకు షిఫ్ట్ అయింది. మొక్కజొన్న షిఫ్ట్ అయితే ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. మొక్కజొన్న ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఏదైతుందో మీ 25 క్వింటాలు సేకరిస్తామని చెప్పంటే మిగతా 15 క్వింటాలు ఎక్కడ పోవాలి? 15 క్వింటాలు అంటే క్వింటాల్కి 500 రూపాయలు నష్టపోయినా 75 రూపాయలు నష్టపోతాడే. నువ్వు సేకరిస్తాన్న 25 క్వింటాలు ఇంతవరకు సగం కాలేదు. మొక్కజొన్న ప్రభుత్వం మార్కెట్ ద్వారా సేకరిస్తామని చెప్పని పేర్కొన్న ఏ 25 క్వింటాల్ ఎకరాన్ని సేకరిస్తామని చెప్పన్నారో అది సగం కూడా కాలేదని చెప్పి అంటున్నా. సేకరింపబడ్డ మొక్కజొన్న చెల్లింపులు లేవు. మరి అసలు మీరు రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు అని చెప్పని నేను అడగదలుచుకున్నా. వీళ్ళు ఈ రాష్ట్రం వీళ్ళ వ్యవసాయం ప్రధానంగా ఆధారపడ్డట్టు ఒక రాష్ట్రం రైతాంగం, రైతు కూలీలు. అటువంటి ఒక రైతుకు ఆత్మస్థైర్యం కల్పించాలి. ఆ ఆత్మస్థైర్యం కల్పించాల్సింది ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆయన ఎంతవరకు ఆయన ఆనాడు అందాల పోటీలు, ఫుట్బాల్ మ్యాచ్ల మీద సమయం వెచ్చిస్తే ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాడా? సార్, నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మర్ సిటీ. మీరే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏ ఫార్మసిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మసిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అదే ఉన్నమాట హరీష్ రావు గారు ఏదైతున్నదో వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్యపెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నాను నేను. మీ ప్రభుత్వం ఏదైతుందో మేము అక్కడ ఫార్మసిటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పని హైకోర్టుకు